ఈ స్టోరీ విన్న తర్వాత రోడ్డు మీద అడుక్కునేవాడిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అనిపించింది. అందరూ అతన్ని పిచ్చోడని అనుకున్నారు. కానీ కోర్టులో జడ్జి మాత్రం స్మార్టెస్ట్ విట్నెస్ అని అన్నారు. ఒక కాలనీలో ఒక మనిషి ఉండేవాడు. చిరిగిన బట్టలు, మెస్సీ హెయిర్, రోడ్డు మీద అడుక్కుంటూ పిచ్చోళ్ళ తిరుగుతుండేవాడు. అందరూ అతన్ని పిచ్చోడు, మెంటల్గా ప్రాబ్లం ఉంది అని అనుకున్నారు. కానీ ఒక మర్డర్ కేసు జరిగిన రోజు అతనే ఒక మెయిన్ విట్నెస్ అని, ఆ పిచ్చోడి వల్లే ఆ కేసు సాల్వ్ అవుతుందని ఒక ఇన్స్పెక్టర్ మాత్రం చెప్తున్నాడు. మీరు అనుకుంటున్నట్లు ఆ పిచ్చోడు అసలు పిచ్చోడే కాదు. అసలు ఏం జరిగిందంటే, అతని పేరు రంగా, ఏజ్ 40. డైలీ సేమ్ రొటీన్. మార్నింగ్ డస్ట్బిన్ దగ్గర వెతకడం, సాయంత్రం పార్క్ బెంచ్ దగ్గర కూర్చొని ర్యాండమ్గా నవ్వడం, నైట్ బస్ స్టాండ్ దగ్గర పడుకోవడం. కిడ్స్ అతన్ని టీచ్ చేస్తుంటారు, అడల్ట్స్ అసలు పట్టించుకోరు. కానీ అతనికి ఒక స్ట్రేంజ్ హ్యాబిట్ ఉంది. అతను చుట్టూ జరిగే ప్రతి ఒక్క దాన్ని గమనిస్తూ ఉంటాడు. లైక్ కార్ నెంబర్స్ కావచ్చు, షాప్ ఏ టైం నుంచి ఓపెన్ చేస్తున్నారు, ఏ టైం క్లోజ్ చేస్తున్నారు కావచ్చు, ఇంకా స్ట్రేంజర్స్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. అందరూ అది మెంటల్ బిహేవియర్ అనుకున్నారు. ఒక రోజు నైట్ కాలనీలో సడన్గా తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. ఆ ఏరియాలో ఉన్న రిచ్ బిజినెస్ మ్యాన్ ఇంట్లో గొడవతో పాటు దొంగతనం కూడా జరిగింది. ఆ నెక్స్ట్ డే ఉదయం రిచ్ బిజినెస్ మ్యాన్ చనిపోయాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సీసీటీవీలో క్లియర్గా కనిపించింది ఒక గుర్తు తెలియని వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఆ ఇంట్లోంచి పరిగెత్తడం. ఈ ఒక్క చిన్న క్లూ దొరకడం వల్లే పోలీసులకు ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా మారింది. పోలీసులు విట్నెస్ని క్వశ్చన్ చేస్తున్న టైంలో ఈ రంగా పిచ్చోడు ఆ స్టేషన్కి వచ్చాడు. చిరిగిపోయిన బట్టలు, అతని నడక కూడా సరిగ్గా లేదు. ఆ స్టేషన్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఫ్రస్ట్రేషన్తో నీకేం కావాలని అడిగాడు. ఆ రంగా, సార్ మర్డర్ జరిగిన టైంలో నేను అక్కడే ఉన్నానని చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే ఆ స్టేషన్లో ఉన్న పోలీసులతో పాటు మిగతా వారందరూ ఆ రంగా పిచ్చోని చూసి నవ్వి, ఈ పిచ్చోడేంట్రా ఆ పిచ్చోళ్ళ మాట్లాడుతున్నానని అందరూ అనుకున్నారు. కానీ ఆ ఎస్ఐ మాత్రం ఆ టైంలో నువ్వు అసలు ఏం చూసావు అని అడిగాడు. సార్, హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్తో గేట్ ఓపెన్ చేశాడు సార్, రైట్ హ్యాండ్ కాదు అని చెప్పాడు. ఇది చిన్న ఇన్ఫర్మేషనే కానీ చాలా ఇంపార్టెంట్. పోలీసులు లిస్ట్ చెక్ చేస్తున్నారు. కాలనీలో రీసెంట్గా వర్క్ చేసిన ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, డెలివరీ బాయ్స్ అందరి నేమ్స్ వెరిఫై చేస్తున్నారు. ఆ టైంలోనే ఒక సస్పెక్ట్ మ్యాచ్ అయింది. అతనే ఫార్మర్ ఎంప్లాయీ సందీప్. అతనే ఎందుకంటే అతను ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అనమాట. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కేసు సాల్వ్ అయింది అని అనుకున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందనమాట. పోలీసుల ఇంట్రాగేషన్లో సందీప్ స్ట్రాంగ్గా, సార్ నేను అసలు ఆ టైంలో అక్కడ లేనని స్ట్రాంగ్గా డెనీ చేశాడు. అలిబీ ప్రూఫ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. క్రైమ్ టైంలో అతను వేరే సిటీలో సీసీటీవీలో కనిపించాడు అనమాట. ఆ పిచ్చోడు రంగా చెప్పిన లెఫ్ట్ హ్యాండెడ్ క్లూ రాంగ్ డైరెక్షన్కి తీసుకెళ్ళిందని పోలీస్కి అర్థమైంది. ఎస్ఐ ఫ్రస్ట్రేషన్లో రంగాని మళ్ళీ పిలిచాడు. మీరు అసలు ఆ టైంలో ఏం చూశారని మళ్ళీ అడిగాడు. రంగా, సార్ అసలు నేను లెఫ్ట్ హ్యాండెడ్ గురించి చెప్పలేదు. గేట్ ఓపెన్ చేసిన టైంలో అతని రైట్ హ్యాండ్ ఇంజ్యూర్డ్ అయ్యి బ్యాండేజ్తో ఉందని చెప్పాను అని అన్నాడు. ఇది విన్న పోలీసులు ఇంట్రాగేషన్ మళ్ళీ స్టార్ట్ చేసి మెడికల్ రికార్డ్స్ చెక్ చేస్తూ రీసెంట్గా హ్యాండ్ ఇంజ్యూరీ పర్సన్స్ లిస్ట్ చెక్ చేస్తూ ఉండగా ఒక అన్ఎక్స్పెక్టెడ్ నేమ్ కనిపించింది. అతనే ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు చాలా షాక్ అయ్యి ఆ బిజినెస్ మ్యాన్ కొడుకుని ఇంట్రాగేషన్ పిలిచారు. పోలీసులు వాళ్ళ స్టైల్లో ఇంట్రాగేషన్ చేయడంతో మనీ డిస్ట్రిబ్యూట్ వల్ల గొడవ జరిగింది. ఆ కోపంలో అటాక్ జరిగింది. ఆ తర్వాత ఆ సీన్ని రాబరీ సీన్ గా క్రియేట్ చేశానని ఆ బిజినెస్ మ్యాన్ కొడుకు అన్నాడు. కేసు క్లోజ్ అయిన తర్వాత ఆ ఎస్ఐ ఆ పిచ్చోని పిలిచి అసలు ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, ఎలా గుర్తుపెట్టుకున్నారు అని అడిగినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నేను ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. 5 years ముందు అండర్ కవర్ ఆపరేషన్లో ఐడెంటిటీ హైడ్ చేయడానికి మెంటల్లీ అన్స్టేబుల్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత మిషన్ క్లోజ్ అయింది, కానీ నేను మాత్రం ఇలానే కంటిన్యూ అయ్యాను అని చెప్పాడు. ఇది విన్న తర్వాత అక్కడున్న పోలీసులు నిజంగానే పిచ్చోళ్ళైపోయారు. ఒక అండర్ కవర్ ఏజెంట్తోన మనం ఇలా ప్రవర్తించిందని. ఈ స్టోరీ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనం చూసే పిచ్చోళ్ళు ఎవరు నిజంగా పిచ్చోళ్ళు కాదు, మనమే పిచ్చోళ్ళం నిజానికి. ఏమంటారు?